హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను, మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసా. ఇది మొన్న హనుమాన్ జయంతి అయింది కదా, ఆ రోజు నాటి వ్లాగ్ అనమాట. సో మార్నింగే అయితే నిద్ర లేచి మొత్తం అంతా క్లీనింగ్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇలా మాపింగ్ చేయాలి అనుకుంటే నేనేం చేస్తానంటే నైటే మొత్తం ఇల్లంతా కూడా ఒక్కసారి చీపురు పెట్టి నీట్గా క్లీన్ చేసుకుంటా. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే మోపింగ్ అయితే చేసుకుంటా. సో అలా అయితే కొద్దిగా వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట నాకు. ఈ మధ్యన వెయిట్ గెయిన్ అయ్యాను అనిపించింది అనమాట. సో వెయిట్ గెయిన్ అయ్యాను కదా అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా వామ్ వాటర్ తీసుకుంటున్నాను. అయితే ఇవాళ కొద్దిగా జీలకర్ర వేసుకున్నా. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట. ఒకరోజు మెంతులు, ఒకరోజు జీలకర్ర, ఒకరోజు ధనియాలు, ఇలా చేంజ్ చేసుకుని అయితే మళ్ళీ కూడా వామ్ వాటర్ తాగుతున్నాను. మా హస్బెండ్ కూడా ఇచ్చాను అనమాట ఈరోజు. సో ఇద్దరం జీరా వాటర్ తాగేసి కాసేపు అయితే వాక్ చేస్తాము. వాక్ చేసి ఇంకా తనైతే యోగా చేస్తారు, నేను నా ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే చేసుకొని ఆ తర్వాత కొద్దిగా టైం తీసుకొని గ్యాప్ తీసుకొని 1 hour అయితే ఇప్పుడు మళ్ళీ టీ పెట్టా అనమాట. సో మార్నింగే నిద్ర లేచి ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని 5 to 6 లోపల మనం వర్కౌట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనమాట, యాక్టివ్గా ఉంటుంది బాడీ అంతా. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి టీ అయితే చక్కగా పెట్టేశాను, మరిగిపోయింది. ఇంకా మా హస్బెండ్ కూడా ఇచ్చేసి ఇక పిల్లలకి స్కూల్స్ ఉన్నాయన్నమాట, హాఫ్ డేస్. సో ఎర్లీగా వెళ్ళిపోవాలి వాళ్ళు. ఇక ఈరోజు అయితే ఇడ్లీ బ్యాటర్ ఉంది ఇంట్లోని. ఇక ఇడ్లీ ప్రిపేర్ చేసేసి చట్నీ పెట్టేసి ఇక ఈ రెండు కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేసి వాళ్ళకైతే పంపించేస్తా. లంచ్ బాక్సెస్ అయితే లేవన్నమాట. అందుకే ఈ మధ్యన కొద్దిగా నేను టైం తీసుకుంటున్నా నా కోసం కూడా, సెల్ఫ్ కేర్ అని చెప్పేసి. మనకి ఒకవేళ లంచ్ బాక్స్ ఉన్నాయనుకోండి, మార్నింగ్ చాలా హడావిడిగా వర్క్ అయిపోద్ది, ఈవినింగే నేను వాకింగ్ కానీ లేదంటే ఎక్సర్సైజ్ కానీ చేసేదాన్ని. ఇప్పుడు కొద్దిగా టైం దొరుకుతుందనమాట. సో నేను బోత్ టైమ్స్ కూడా సెల్ఫ్ కేర్ అనేది కొద్దిగా తీసుకుంటున్నా. లంచ్ బాక్స్ అయితే లేదు కానీ పిల్లలకైతే మధ్యలో బ్రేక్ ఉంటుందన్నమాట, స్నాక్ బ్రేక్. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఉన్న పపాయ ఒకటి తీసి పీస్ బయట పెట్టాను. అది కట్ చేసేసి ఇంకా వాళ్ళకైతే లంచ్ బాక్స్ ఉండదు కాబట్టి స్నాక్ బాక్స్ ఒకటి పెట్టేసి అయితే పంపించేస్తాను అనమాట. సో మార్నింగ్ చాలా పీస్ఫుల్గా అయిపోతుంది, మధ్యన టైమే తెలియట్లేదు. మళ్ళీ ఆఫ్టర్నూన్ 12:30 కల్లా పిల్లలు వచ్చేస్తారు. ఈ పని అంతా కంప్లీట్ అయ్యి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకునేసరికి మొత్తం టైం అయిపోతుందన్నమాట, తెలియట్లేదు ఎలా టైం అవుతుందో. సో వ్లాగ్ ఎడిటింగ్ అండ్ షూటింగ్ కూడా టైం చాలా తక్కువ అనిపిస్తుంది. పిల్లలు ఇంట్లో ఉంటే హడావిడిగా అనిపిస్తుంది. మళ్ళీ జూన్ వచ్చినంత వరకు కూడా ఇలానే ఉంటుంది షెడ్యూల్ అనేది. మ్యాక్సిమం అందరింట్లో కూడా ఇదే పరిస్థితి, పిల్లలు ఉంటే హడావిడిగా ఉంటుంది. ఇంకా మళ్ళీ స్కూల్స్కి వెళ్ళే వరకు, రీఓపెనింగ్ అయ్యే వరకు కూడా సేమ్. ఎక్కడికైనా వెళ్ళాలి లేదంటే ఏవైనా కొద్దిగా వాళ్ళకి చూసుకోవాలి ఇంట్లో ఉండి అనే టైం అయితే ఇదే కాబట్టి 2 months. అండ్ జనరలీ అందరూ కూడా మనకి వెకేషన్స్ అనగానే ఎవరో ఒకళ్ళ బంధువుల ఇంటికి కానీ లేదంటే పిల్లల్ని ఎక్కడికైనా అవుటింగ్ తీసుకువెళ్ళడం కానీ అవుతుంది. సో అందరూ వెకేషన్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు చాలామంది. అండ్ మేము కూడా అనుకుంటున్నాం, వెకేషన్ ప్లాన్ చేస్తున్నాం. బట్ అది ఎప్పుడు ఏంటి అనేది మాకు కూడా తెలియదు. అయితే ఒక సెర్టన్ ఐడియా అనేది ఉంటుంది కాబట్టి మేము ఎప్పుడు కూడా వెకేషన్స్ వస్తే, ఏ వెకేషన్ వచ్చినా సరే పిల్లలకి ఏదో ఒక డివోషనల్ ప్లేస్ అనేది చూపించడం అలవాటు చేసామన్నమాట. సో ఇప్పుడు కూడా ఒక 2 places అనుకుంటున్నాము. 2 places కూడా ఛాన్స్ మా హస్బెండ్ ఇచ్చారనమాట, మమ్మల్ని చూస్ చేసుకోమన్నారు. ఒకటి సిమ్లా కానీ, లేదు అనుకుంటే సెకండ్ యూపీ కానీ, అంటే ఉత్తరకాశీ, కాశీ అది ఉంది కదా అక్కడికి కానీ. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా వెకేషన్స్ వస్తే టెంపుల్స్ తీసుకువెళ్ళడం అలవాటైంది పిల్లలకి. సో జ్యోతిర్లింగాలన్నీ చూపిద్దామని ఒక కాన్సెప్ట్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఒక 2 years నుంచి పిల్లలకి అయితే ఈ జ్యోతిర్లింగాలన్నీ తిప్పుతున్నాము, శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు. సో అలానే మా జర్నీలో ఈ 2 years నుంచి 7 అయితే మేము కంప్లీట్ చేసేసామన్నమాట సక్సెస్ఫుల్లీ. సో ఇంకా 5 అయితే ఉన్నాయన్నమాట. ఈ 5 కూడా కంప్లీట్ చేద్దామని
అనుకుంటున్నాము ఒకవైపు. ఇంకొక వైపు పిల్లలకి ఈ సమ్మర్ కాబట్టి వెళ్ళగలమా లేదా, లేదు అనుకుంటే ఒక ఏదైనా సరే కూల్ టెంపరేచర్ ఉన్న ప్లేసెస్కి తీసుకువెళ్దామని అదొక ఆలోచన ఉంది. సో నేను కూడా ఇంకా పిల్లలకే వదిలేసా. పిల్లలకు వదిలేస్తే 50-50లో ఉన్నారనమాట. మా పెద్దబ్బాయి అయితే డెవోషనల్గా గుళ్ళకి వెళ్దాము, ఈ 5 కూడా కంప్లీట్ చేసేద్దాము అంటున్నాడు. మా చిన్నబ్బాయి షిమ్లా వెళ్దాం అంటున్నాడు. సో ఎట్ లాస్ట్ ఫైనల్గా ఏది అవుతుందా అనేది అయితే మాకు షూర్ లేదనమాట. బట్ వెకేషన్స్ అయితే ప్లాన్ చేస్తున్నాము, ఎప్పుడు వెళ్తాము ఏంటి అనేది మాత్రం తెలియదు. అండ్ తర్వాత ఇంకొకటైతే మాకు వైష్ణవి మాత వెళ్ళాలని అనుకుంటున్నాం అనమాట. అదైతే షూర్, బట్ డేట్ అయితే కన్ఫర్మేషన్ లేదు. సో ఈ వెకేషన్స్ అన్నీ కూడా ఇలా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ వెకేషన్స్లో ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఎప్పుడు మీతో షేర్ చేస్తూనే ఉంటాను ట్రావెలింగ్ వ్లాగ్స్. అండ్ నేను వెళ్ళే గుళ్ళన్నీ కూడా మంచి మంచి మన వ్లాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు ఉన్న వ్లాగ్స్ ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే నాకు కామెంట్ చేస్తే మీకు నేను లింక్స్ అనేవి షేర్ చేస్తాను. అండ్ ఇలాంటివి షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈజీగా ఉంటుంది, వే అది కూడా మనకి తెలుసుకోవడానికి అండ్ మంచి ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుందనమాట. అందుకనే అలాంటివి షేర్ చేస్తా. ఇక తర్వాత వెళ్ళేవన్నీ కూడా షేర్ చేస్తాను కాబట్టి మంచి రెస్పాన్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా సపోర్ట్ చేయండి. ఇక ఒకవేళ నేను వెళ్తే రానున్న వ్లాగ్స్ అన్నీ కూడా ట్రావెలింగ్ వ్లాగ్స్ పెడుతూ ఉంటాను, అందరూ చూసి సపోర్ట్ చేయండి. అండ్ ఈ మధ్యన అయితే ఇంటరాక్ట్ చాలా తగ్గిపోయింది మీతోని. సో మళ్ళీ కూడా మునుపట్లాగా మళ్ళీ మీరందరూ కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ డైలీ వ్లాగ్స్ అయితే ఇంకా పోస్ట్ చేస్తాను. ఇవాళ నుంచి కొద్దిగా ఫ్రీ అయిపోయాను. అండ్ ఈరోజు ఏంటంటే మా హస్బెండ్ డ్యూటీకి బయలుదేరారనమాట. ఒక 10 డేస్లో మళ్ళీ బ్యాక్ అయిపోతారు. సో ఈ 10 డేస్ కూడా నేను ఇంకా డైలీ వ్లాగ్స్ అనేవి పెడదాం అనుకుంటున్నా. అండ్ కొద్దిగా ఎర్లీగా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని కంపల్సరీ నేనైతే డైలీ వ్లాగ్ షేర్ చేయడానికి మీతో ట్రై చేస్తాను. అండ్ ఈ మధ్యన కొద్దిగా స్క్రీన్ ఆఫ్ చేయమన్నారని చెప్పేసి నేనైతే డే బై డే పెడదాం అనేసి అనుకున్నా. బట్ నేనైతే ఇక వీలైనప్పుడు అంతా కూడా డైలీ పెడతా, లేదంటే డే బై డే పెడతా. సో అందరూ కూడా మన ఛానల్ని చూసి సపోర్ట్ చేయండి. అండ్ ఇదిగోండి ఇక్కడికైతే ఇంట్లో దీపారాధన అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక మేమైతే టెంపుల్కి వచ్చేసాము. ఇది ఇక్కడ మా దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్ అనమాట. మా ఇంటికి టెంపుల్కి అయితే ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ నేనైతే ముందు నుంచి ఈ టెంపుల్కే వెళ్తానమాట. ఇది మనకి హైవే ఓరసీ జంక్షన్ హైవే రోడ్లో ఉంటుంది. మేము వైజాగ్లో ఉంటాం కదా, అక్కడ ఉన్న టెంపుల్ అనమాట హనుమాన్ది. సో ఇక ఆ రోజు మనకి హనుమాన్ జయంతి కాబట్టి ఒక్కసారి అయితే వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని చక్కగా ప్రశాంతంగా పూజ అది చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. అండ్ అదే రోజు రిజల్ట్స్ కూడా వచ్చాయన్నమాట బాబువి. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే పాస్ అయిపోయాడు. అయితే పర్సెంటేజ్ మేము అనుకున్నంత అయితే హైక్ చేయలేకపోయాడు. 85% అయితే వచ్చిందనమాట ఫస్ట్ ఇయర్. సో ఎనీవే మంచిగానే రిజల్ట్ వచ్చిందని ఫీల్ అయ్యాము. టెంపుల్కి వెళ్ళేటప్పుడు తెలిసిందనమాట. సో ఇక తర్వాత బాగా వేళ ఎండ ఎక్కువ ఉందండి. ఇక ఇంటికి వచ్చాక ఇదిగోండి ఈవినింగ్ అయితే మా చిన్నబ్బాయి చక్కగా మసాజ్ చేస్తున్నాడు. నాకు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఇవ్వండి చక్కగా మసాజ్ చేసి టీ కూడా ప్రిపేర్ చేసి అయితే తీసుకొని వచ్చి ఇచ్చాడనమాట. ఇక కూర్చొని నేనైతే టీ ఎంజాయ్ చేస్తున్నాను. ఇక ఆ రోజు వ్లాగ్ అంతవరకే షూట్ చేశాను. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.